హలో అండి అందరికీ. వెల్కమ్ టు ప్రీతి గుమగుమలు. ఈరోజు స్పెషల్ మష్రూమ్ పన్నీర్ బిర్యానీ. ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా 2 ఆనియన్స్‌ని తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలను తీసుకోండి. చూపించిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత 2 టమాటోస్‌ని కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేయండి. ఈ కటింగ్ అయిపోయాక పన్నీర్‌ని తీసుకుందాం. 400 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకున్నాను నేను. మనకి బిర్యానీలోకి కాబట్టి ఒక కొంచెం పెద్ద సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి పన్నీర్‌ని. చూసారుగా? నెక్స్ట్ మష్రూమ్‌ని గూడా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్‌లోకి పన్నీర్‌ని తీసుకోవాలి. కొంచెం పసుపు, కారం, సాల్ట్, కొంచెం లెమన్ జ్యూస్, ఒక హాఫ్ కప్ కర్డ్, మసాలా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ కొంచెం, లాస్ట్‌లో కసూరి మేతి. కసూరి మేతి ఉంటేనే వేసుకోండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఓకే. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కాక ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా వేసుకోండి పన్నీర్‌ని. ఓకే. పన్నీర్‌ని ఇలాగే కొంచెం లో ఫ్లేమ్‌లోనే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత జస్ట్ ఒకసారి తిప్పండి. మొత్తం అంతా కలిపేయకుండా జస్ట్ ఒకసారి పైన అలా తిప్పండి. ఓకే. ఇదంతా ఫ్రై అయిపోయాక ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఒక బిర్యానీ గిన్నె పెట్టుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కాక బిర్యానీ సామాన్లన్నీ యేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని గూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలను గూడా వేసి కలపండి. టమాటా ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్‌ని గూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి. తర్వాత మష్రూమ్స్‌ని గూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ మష్రూమ్స్ అన్నీ కొంచెం ఫ్రై అవ్వాక కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర, అలాగే ఒక కప్పు పుదీనాను గూడా వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ని ఇందులో యాడ్ చేయండి. పన్నీర్‌ని కదపకుండా 1 మినిట్ పాటు దాన్ని అలానే ఉంచండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను.
వాటర్‌ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అన్నీ బాయిల్ అయ్యాక మాత్రమే రైస్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి చూసారుగా బాయిల్ అయిపోయాయి. ఇలా బాయిల్ అయినప్పుడే మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు చట్నీని రెడీ చేసుకుందాం. ఓకే. 10 నిమిషాలు అయిపోయింది. గుమగుమలాడుతున్న పన్నీర్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత బావుందో. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. గుమగుమలాడే పన్నీర్ మష్రూమ్ బిర్యానీని ఎంజాయ్ చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.